హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూడండి. మేము సిబిఐ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియో బేస్ చేసుకొని మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు మీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కానీ, రీసెర్చ్ అనలిస్ట్‌ని గానీ కన్సల్ట్ అయ్యి, ఆ తర్వాత మాత్రమే ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ ప్లాన్ చేసుకోండి. సో, ఈరోజు వీడియోలోకొచ్చినట్లయితే ఇది ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్‌లో పార్ట్ 3. సో, ఈరోజు వీడియోలో నేను పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం యూజర్ గైడ్‌లోకొద్దాము. ఇక్కడ నేను యాక్సెస్ టోకెన్ అనేది ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టాను. తర్వాత నా సింబల్ లిస్ట్, వాచ్ లిస్ట్ అనే దాంట్లో సింబల్స్ అన్నీ అప్డేట్ చేశాను. అలాగే చార్ట్ ఏవైతే చూడాలనుకుంటున్నానో అక్కడ సింబల్స్ కూడా అప్డేట్ చేశాను. సో, ఒకసారి రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేస్తాను. సో, ఇది ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైం తీసుకుంటది. ఫస్ట్ టైమ్ రిఫ్రెష్ చేస్తున్నాం కాబట్టి. ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నట్టుగా ఈ రిఫ్రెష్ ఆల్ బటను అన్ని షీట్స్‌ని ఒకసారి రిఫ్రెష్ చేస్తదనమాట. సో, అందుకోసం ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైం తీసుకుంటది. సో, చూడొచ్చు మీరు షీట్ అనేది రిఫ్రెష్ అవుతుంది. వెయిట్ చేద్దాము. అలాగే ఇక్కడ సింబల్ ఇన్‌పుట్స్‌లో అప్ టు 10 టిక్కర్స్ వరకి మనం ఎంటర్ చేసుకోవచ్చనమాట. సో, మనం ఏవైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నామో ఈరోజు ఆర్ ప్రెజెంటు వాటి రిలేటెడ్ సింబల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అంతేకాకుండా మనకెప్పుడైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే యూజర్ గైడ్ ట్యాబ్‌లోకొచ్చి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. పాతయి డిలీట్ చేసి కొత్తయి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటున్నట్టుంది. సో, ఈ స్టెప్ అయిన తర్వాతే మనం ముందుకెళ్ళగలం కాబట్టి వెయిట్ చేయాలి. సో, ఇది రిఫ్రెష్ అయితే అవుతుంది. మనం లైవ్ డేటా ట్యాబ్‌లోకొద్దాము. సో, ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని టిక్కర్స్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయినియి. సో, అలాగే చార్ట్స్ కూడా సెన్సెక్స్ 75,600 సిఈ, 74,900 పిఈ అనేవి చార్ట్స్ అప్డేట్ అయినియి. సో, రిఫ్రెష్ అయిపోయింది. ఒక్కసారి మనం రైట్ సైడ్‌కొచ్చేసి ఇక్కడ పేపర్ ట్రేడ్ మోడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో, ఆల్రెడీ పేపర్ ట్రేడ్ మోడ్ ఉంది కాబట్టి నేనేం చేంజ్ చేయట్లేదు. సో, ఒకసారి నేను క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్టార్ట్ ఆల్గో బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో, ప్రైసెస్ అయితే అప్డేట్ అవుతున్నాయి. సో, ఫస్ట్ టైము ఆల్గో స్టార్ట్ చేసాం కాబట్టి 1 ఆర్ 2 మినిట్స్ టైం తీసుకుంటది. మొత్తం బ్యాక్ ఎండ్‌లో అప్డేట్ అవ్వడానికి. సో, సెన్సెక్సు ఈరోజు వీక్లీ ఎక్స్‌పైరీ కాకుండా మార్చ్ మంత్లీ ఎక్స్‌పైరీ కూడా. సో, మార్కెట్ అయితే ఇప్పటికి ఆల్‌మోస్ట్ 1200 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంది. సో, మేబీ ఇక్కడి నుంచి కొంచెం వాలటైల్‌గా మూవ్ అవ్వచ్చు. షీట్ అప్డేట్ అవుతుంది. కొంచెం టైం. యెస్, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ 3 సెకండ్స్‌కి అప్డేట్ అవుతది. చూడొచ్చు మీరు. సో, ప్రైసెస్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎవ్రీ 3-5 సెకండ్స్ ప్రైసెస్ అనేవి అప్డేట్ అవుతూ స్టార్ట్ అయింది. సో, నేనేం చేస్తున్నానంటే ఈ 75,600 అండ్ 74,900 ఈ 2
ఆప్షన్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ 75,300 దగ్గరుంది. సో, ఇక్కడి నుంచి మార్కెట్ అనేది వాలటైల్‌గా మూవ్ అవుతదని నా ప్లాను. ఒక డైరెక్షన్‌లో ఎళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ 1200 పాయింట్స్ అప్‌లో ఉంది. సో, నేనేం చేస్తానంటే 75 600 CE 20 క్వాంటిటీ ప్రైసు 130 ఉంది అరౌండ్ 130. సో, మీరిక్కడ చూడొచ్చు. వన్స్ మనమైతే క్వాంటిటీ అండ్ సెల్ ప్రైస్ ఎంటర్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, ఆర్డర్ టైప్ ఏంటి, ప్రొడక్ట్ టైపు, యాక్షన్ పేపర్ ట్రేడ్ అనేది వచ్చేసింది. సో, నేను ఇది కూడా సెల్ చేస్తాను క్విక్‌గా. 20 ఇది కూడా 135 ఉంది. 135 అది చేంజ్ అయింది. 130 తీసుకున్నాం. సేమ్ ప్రైసు. ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు. నేనైతే 2 పేపర్ ట్రేడ్స్ ప్లేస్ చేశాను. 2 సెల్ సైడే. సో, ఇక్కడ మనం డీటెయిల్స్ చూడొచ్చనమాట. క్వాంటిటీ ఎంత తీసుకున్నాము, సెల్ సైడు ప్రైస్ 130 దగ్గర తీసుకున్నాము. స్టాప్ లాస్ 150, టార్గెట్ 65, ఆర్డర్ టైపు ఎస్ఎల్, ప్రొడక్ట్ టైప్ నార్మల్, యాక్షన్ పేపర్ ట్రేడ్. సో, ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్‌లో ఎస్ఎల్ హిట్ అయింది. సో, మనం చూడొచ్చు 20 పాయింట్స్ 20/20 400 లాస్ చూపిస్తుంది. అలాగే ఈ ట్రేడ్‌లో టార్గెట్ అయితే హిట్ అవ్వటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, 1300 ప్రాఫిట్ రావటం జరిగింది. ఓవరాల్‌గా 900 ప్రాఫిట్ చూపిస్తుంది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకేదైనా లాజిక్ అప్డేట్ చేయాలి, అలాగే ఇంకా ఏదైనా ఫీచర్ ఉంటే బాగుంటది ఈ ఎక్సెల్‌లో అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.